మీరు ఇందాక చెప్పారు కదా! కోర్ దాంట్లో అంతా బానే ఉంది అని. హ్మ్. సో, పులివెందులో కూడా ఆబ్వియస్‌గా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది అని. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఇలా మంగళగిరిలో లోకేష్ గారికి. సో, మరి పిఠాపురంలో మొన్న కూడా ఒక వివాదం జరిగింది కదా సార్! అంటే వర్మ గారి ఇష్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి పిఠాపురం సంగతి ఏంటండి? అదేనండి. ఆ గ్యాప్ ఉంటుంది. పెరుగుతుంది అంటున్నాను. బట్ లోకల్‌గా ఉన్నటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఏందంటే, ఆ ప్రామినెంట్ లీడర్‌లోకి వెళ్ళిపోయారు కాబట్టి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, పంచాయతీరాజ్‌కి వీటన్నిటికి మినిస్ట్రీస్‌గా ఉన్నారు కాబట్టి, దాన్ని కొంచెం ఫుల్‌ఫిల్ చేయడానికి సాటిస్ఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నప్పుడు చూసుకొని నేను ఒక 5 నిమిషాలు అనుకున్నానికి లేట్ అయితే పర్లేదు కేక్ గారు మేము చూస్తున్నాం కదా! చాలా బిజీగా ఉన్నారు. ఆ మీటింగ్ అయిన తర్వాత మీరు అంటారు. అరగంట, గంట పెరిగే కొద్దీ మీకు చికాకు పెరుగుతా ఉంటది. ఆ సహనం కోల్పోద్ది. 2 గంటలు లేట్ కాకపోతే ఇంకోటి అవసరం లేదు పదని చెప్పి వెళ్ళిపోతారన్నమాట. రెస్పెక్ట్ లేదు మాట్లాడేదానికి. సో, ఆ సహనం కోల్పోయేంత స్టేజ్‌కి పుష్ చేయకూడదు. ఎంతో కొంత ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీ వీక్‌కి ఒకసారి ప్లాన్ చేసుకోవడం, ఆ రైట్ పర్సన్స్‌ని వింగ్ చేసుకోవడం, లేదా వర్మ గారు కావచ్చు, జనసేన నుంచి ఇంకెవరైనా ఉంటే మీడియేటర్‌గా ఉన్నోళ్ళు వాళ్ళని సవరదీయడం, మాట్లాడడం. మీరు ఎందుకంటే మిమ్మల్ని నమ్మి నేను రాష్ట్రాన్ని, పార్టీని చూసుకొని వెళ్తున్నాను. మీరు మోర్ కాన్షియస్‌గా ఉండండి అని చెప్పడం. ఇట్లాంటి ముందుకెళ్ళాలి. సార్ మీరు ఎంత యాక్యురేట్‌గా ఇచ్చినా సరే మిమ్మల్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ నుంచి ఏమన్నా ఎప్పుడన్నా వివాదాలు గాని, లేదంటే ఇలాంటి అంటే థ్రెటనింగ్ కాల్స్ గాని ఏమన్నా వచ్చాయా? అంటే ఇనిషియల్ స్టేజెస్‌లో ఉండేయండి. మనం ఆ స్టేజ్ దాటామనుకుంటాను. మేబీ కామెంట్ రూపంలో అయితే ఎక్కడైనా వీడియోలో ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ, వీళ్ళు ప్రామినెంట్ లీడర్స్ కాడి నుంచి కానీ, పార్టీ హెడ్స్ కాడి నుంచి కానీ, మినిస్ట్రీస్ కానీ, ఓడిపోయిన మినిస్ట్రీస్ కానీ, గెలిచిన మినిస్ట్రీస్ కానీ, వీళ్ళైతే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. అంతవరకు ఆ స్థాయికి చేరుకున్నాం అనుకుంటున్నాను. సో, మీరు ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే 19 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు అని చెప్పారు. సో, మరి అవుట్ ఆఫ్ 88 అంతే. ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు 88 మంది ఉన్నారు. వాళ్ళలో వ్యతిరేకత ఇంకా ఎక్కువ ఉంది అంటున్నాను. అంటే ప్రాక్టికల్‌గా కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తారు అనుకోండి, ఆబ్వియస్‌గా కొంత తడబాట్లు, ఇష్యూస్, ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ఇంత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి మీరు రన్ చేయగలుగుతారు షోని ఈజీగా. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అంటే ఆ కలిసే నెట్వర్క్‌లో ఆల్రెడీ ప్రతి పార్టీకి నెట్వర్క్ ఎప్పటి నుంచో ఫామ్ అయిపోయి ఉంటుంది. ఈ నెట్వర్క్‌లో మీరు ఫస్ట్ టైం వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. సో, మీకున్నటువంటి సర్కిల్, ఉన్న సర్కిల్ ఎక్కడో ర్యాషెస్ వస్తాయి. ప్లస్ కూటమితో వచ్చారు కాబట్టి 2, 3 పార్టీలు కలుపుకెళ్ళాలి. ఆ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ పాజిటివ్ సైడ్ అంటే బిల్డ్ చేసుకునే సైడ్. నెగిటివ్ సైడ్ కూడా లెట్స్ సే మీరు కరప్షన్ చేస్తున్నారు అనుకోండి. ఎనీ సెటిల్మెంట్, కరప్షన్, పర్సంటేజ్లు ఇవన్నీ ఓపెన్‌గా నెంబర్లు పక్కన పెడితే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడికి చాప కింద నీరులాగా చేసేదానికి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఎక్స్‌పర్టైజ్ ఉంటుంది. నెట్వర్క్ ఏర్పరుచుంటారు. మీరు దాంతో మాట్లాడండి. మీరు ఈ సెక్షన్ చూసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇస్తే ఏమవుద్దని చెప్పి తనే మొత్తం చూసుకుంటా ఉంటారు. తెలియకుండానే అది నియోజకవర్గం చిన్నది కాబట్టి, ప్లస్ రాష్ట్రంతో పోలిస్తే, ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి నెట్వర్కింగ్, వాట్సాప్ వీటిలో కాబట్టి టక్కన ఇన్ఫర్మేషన్ ఫాస్ట్‌గా పాస్ అయిపోతుంది. నెగిటివిటీస్ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది కంపారిటివ్‌లో 5 ఇయర్స్ బ్యాక్‌తో కంపేర్ చేస్తే.